ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, నేను చెప్తూనే ఉన్నాను వీడియోస్లో. మళ్ళీ 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 ఒకే మాట ఎన్నిసార్లు చెప్తామనంటే చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 2026వ సంవత్సరంలో కాంబినేషన్స్తో వచ్చేటటువంటి రోజులు అమోఘం. అవును. అసలు ఆదివారం అమావాస్య వచ్చింది అంటే చాలా పవర్ఫుల్ డే కదా. ఈసారి ఆదివారాలు వస్తున్నాయి అన్ని. ఆదివారం ఆదివారం రేపు రథసప్తమి. వీడియో తర్వాత పడుతుంది కానీ ఆదివారం రథసప్తమి. తర్వాత ఇప్పుడు మళ్ళీ పౌర్ణిమ ఆదివారం వస్తోంది. అవును, ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం వస్తోంది. పౌర్ణమి ఆదివారం రావటం ఓకే, కానీ పుష్యమి నక్షత్రంతో వస్తుంది. ఆ కాంబినేషన్ రేర్ కాంబినేషన్. రేర్ కాంబినేషన్, చాలా రేర్ కాంబినేషన్. సో పుష్యార్క యోగం లేదా రవి పుష్యమి యోగంతో వస్తున్నటువంటి ఈ మాఘ పూర్ణిమని ఏంటి, దీనికి ఉన్నటువంటి వైశిష్ట్యం, ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఈ రోజుని ఒకసారి చెప్తారా? తప్పకుండా పద్మిని. మాఘ అంటేనే పాపము లేనిది. మాఘమాసములో నదీ స్నానాలకు చాలా విశిష్టత. ఎందుకు అని అంటే అగము అంటే పాపం లేనిది, పాపాలను తొలగించేది. అందుకే నదీ స్నానాలకి, సముద్ర స్నానాలకి చాలా ప్రత్యేకత ఉంది మాఘమాసంలో. అలాగే అన్నదానం చేయటానికి కూడా చాలా ఫలితాలని ఇస్తారు ఈ మాఘమాసంలో. అన్నదానం చేయటం వల్ల అసలు అత్యంత ఫలదాయకము అని చెప్తారు అన్నదానం. అలాగే వస్త్రదానము, ఫస్ట్ అన్నదానమే, ఫస్ట్ ప్రయారిటీ అన్నదానమే అనమాట విశేషంగా. తర్వాత ఏవైనా దానం చేసుకోవచ్చు. ఈ దాన ధర్మాలకి, అలాగే హరిహరుల్ని పూజించడానికి మొదటి 15 రోజులు విష్ణుమూర్తిని, తర్వాత 15 రోజులు ఈశ్వరుడిని పూజిస్తారు. ఎండవటం ఇక మహాశివరాత్రితో ఎండ్ అవుతుంది అనమాట. అలాగే హరిహరుల అనుగ్రహం కోసము, లక్ష్మీదేవి పార్వతీదేవి అనుగ్రహం కోసం కూడా ఈ మాఘమాసాన్ని చాలా చక్కగా చేస్తారు. అందులోని విశేషమైంది మాఘ పౌర్ణమి, మహామాఘి అంటారు. ఎందుకంటే ఆ రోజు స్నానాలు విశేషంగా చేస్తారు. ఈ పాపాలు, జన్మ జన్మల పాపాలు తొలగించుకోవడం కోసము అసలు ఎక్కడెక్కడ వాళ్ళు కూడా నదీ స్నానాల కోసం వెళ్ళిపోతూ ఉంటారు పౌర్ణమి రోజు. అలాగే ఆ రోజు లలితా జయంతి. చాలా విశేషంగా లలితాదేవి అంటే పంచభూతాలతో కనెక్టెడ్. మన ప్రకృతి నుంచి తీసుకునే శక్తే అమ్మవారు. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, యూనివర్స్ నుంచి ఎనర్జీ అని చెప్తాను. అందుకే మనం గుప్త నవరాత్రులు కూడా మాఘమాసంలోనే చేస్తాం అనమాట, చాలా గుప్తంగా చేసుకునేది. ఇక ఆ రోజు లలితాదేవిని పూజించిన, లలితా సహస్రనామాలు చదువుకున్న, లలితాష్టకం చదువుకున్న, లలితాదేవి నామాలు చదువుకున్న, అలాగే లలిత అమ్మవారికి చెరుకు గడలు సమర్పించిన, చెరుకు నైవేద్యంగా పెట్టినా కూడా విశేషమైన ఫలితం వస్తుంది. ఇక ఆ రోజు ముఖ్యంగా రవి పుష్యమి యోగం ఉంది. రవి పుష్యమి యోగం అంటే చాలా విశేషమైంది. ఇక ఉదయం నుంచి రాత్రి వరకు ఉంది. సూర్యోదయం నుంచి రాత్రి వరకు ఉంది. ఆ సమయంలో రాగి ఉంగరం అప్పటికప్పుడు చుట్టించి పెట్టుకుంటే ఆకర్షణ పెరుగుతుంది. ఆరోగ్యం, అసలు ఆరోగ్యం అంటే తేజస్సు ఇస్తుంది. ఎందుకంటే రవిగ్రహానికి సంబంధించింది కదా తేజస్సు. అలాగే మన గ్రహ దోషాలని తొలగిస్తుంది. గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా శని, రాహు, కేతు, రవి దోషాలు ఉన్నా కూడా తొలగిస్తుంది. అలాగే ధనధాన్యాలు కూడా మనకి సమృద్ధిగా లభిస్తాయి. ఆ టైంలో ఉంగరాన్ని చుట్టించుకొని ఆ టైంలో పీఠంలో ఏం కార్యక్రమాలు చేస్తున్నారు? ఇక అడిగావు కాబట్టి ఆ సమయంలో ఈ రాగి ఉంగరాలు చుట్టించి పెట్టుకోమని అందరికి అందజేయాలని అనుకుంటున్నాం ఆ సమయంలో. ఎందుకంటే ఆల్రెడీ చుట్టేసి నువ్వు పెట్టుకుంటే పవర్ కాదు, ఆ టైంలో చుట్టాలి అని అంటే ఆ సమయంలో చుట్టించి మన భక్తులకు అందజేయాలని అనుకుంటున్నాం. పీఠంలో అయితే కార్యక్రమం జరుగుతుంది, రావాలనుకునే వాళ్ళు రావచ్చు. అలాగే ఆ రోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఆ రోజు విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహము, అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి ఆ రోజు సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా మన పీఠంలో జరుపుకుంటున్నాం. ఇప్పుడు వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆ టైంలో చుట్టించిన ఉంగరాలు మాకు కావాలండి అంటే తర్వాత కొరియర్ చేస్తారా? తర్వాత కొరియర్ చేద్దాం. కావాలి అనుకునే వాళ్ళు సంప్రదించండి, కాంటాక్ట్ చేయండి. అవును, ఎందుకంటే దాని పవర్ అంతా ఇంత పవర్ కాదు. ఆ యోగంలో చుట్టించి ఆ తర్వాత దాన్ని మనం పెట్టుకోవడము అంటే ఎంతటి శక్తి ఉంటుంది, ఎంతటి ఆకర్షణ ఉంటుంది. ఎందుకు అని అంటే ప్రకృతిలో అన్ని కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మనకి పౌర్ణమి ఎలా, ఏకాదశి ఎలా, యోగాల్లో కూడా సర్వార్థి సిద్ధి యోగం అని, రవి పుష్యమి యోగం అని, ఇలా
రకరకాల త్రిపుష్కర యోగం అని అవును. రకరకాల యోగాలు ఉంటాయి. ఆ యోగాలు కూడా భగవంతుడు మనకిస్తున్నారు. ఈ సమయాల్లో ఇవి చెయ్యండి. రైట్. ఈ సమయాల్లో మీరు ఇవి చేస్తే విజయం సాధిస్తారు. హ్మ్. సక్సెస్ వస్తుంది. కార్యజయం వస్తుంది. హ్మ్. అలాగే ధనధాన్య వృద్ధి అవుతుంది. హ్మ్. అభివృద్ధి చెందుతారని. అందుకే ఈ యోగంలో మనము దాన్ని చుట్టించి పెట్టుకోవటం వల్ల, రాగి ఉంగరాన్ని చుట్టించి పెట్టుకోవటం వల్ల హ్మ్. మనకి కోరుతుంది. రైట్. అలాగే మన ఒంట్లో ఉండే ఆ! దుర్గుణాల్ని కూడా ఆ! నాశనం చేస్తుందన్నమాట. అద్భుతం. అయితే ఇది చుట్టించటమే కాదు పద్మిని. ఆ! ఆ రోజు జరిగే పూజ, హోమ కార్యక్రమాలన్నిట్లో కూడా హ్మ్. పూజలు నిర్వహించి మన హ్మ్. భక్తులకు అందజేయాలని అనుకుంటాం. అంటే అప్పుడు ఎనర్జైజ్ అవుతుంది. ఆల్రెడీ అవును. చాలా ఎనర్జిటిక్ డే. అవును. ఆ టైంలో చేయించుకోవటం. ఎనర్జైజ్ చేసి ఇస్తున్నారు ఇంకా. అవును. హ్మ్. ఎనర్జైజ్ చేసి అద్భుతం ఇస్తున్నాం అక్క. ఇది. హ్మ్. చాలా ఎనర్జైజ్ చేసి హ్మ్. అందించడం జరుగుతుందనమాట. రైట్. మరి అటువంటి వర్మ మరి ఆ ఉంగరాలు కావాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ముందే రిజిస్టర్ చేసుకోండి. ఇది ఎన్ని కావాలి అనేది ఐడియా ఉంటే అప్పుడు చేయించడానికి కూడా వీలుగా ఉంటుంది. అంతే వీలుగా కదా అక్క? ఉంటుంది. అవును. హ్మ్. అప్పటికప్పుడు మనం హ్మ్. ఎక్స్‌ట్రా గూడా చేయించలేం. మన చేయించలేం. భక్తుల కోసం అయితే మనం చేయిస్తున్నాం. హ్మ్. ఇక అందరి కోసము హ్మ్. అనంటే మనం కొంతవరకే అందించగలం. హా! మరీ మనము హ్మ్. వందల్లో మనం చేయలేం కూడా అది. చేయలేము. రైట్. కొంతవరకు ఆ! మనం అందిస్తూ ఉన్నాం. రైట్. రైట్. అద్భుతం అక్క. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అయితే రవి పుష్యమి యోగం ఉన్నప్పుడు ఈ విలువైన వస్తువులు కొనుక్కోవడం కూడా ప్రత్యేకంగా చెప్తూ అవును. ఉంటారు అవును. కదా! దాని అయితే గురించి ఆ ఒకసారి. రోజు ఏవైనా విలువైన వస్తువులు హ్మ్. ఇప్పుడు చాలా మందికి హ్మ్. మాకు పుట్టిన తిథి తెలీదు, నక్షత్రం తెలీదు, మా జాతకం తెలీదు. హ్మ్. మేము ఈరోజు అది కొనొచ్చా, ఇది కొనొచ్చా అంటారు. పాపం డౌట్‌లుంటాయి. హ్మ్. డౌట్‌లుంటాయి. హ్మ్. ఏ జాతకంతో సంబంధం లేకుండా హ్మ్. జాతకాలు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు ఎవ్వరైనా సరే హ్మ్. అసలు తిథి, వారం, నక్షత్రం చూసుకోకుండా హ్మ్. ఏ పనైనా చేసుకోవచ్చు ఆ రోజు. ఓకే. ఓకే. ఎటువంటి పనినైనా ప్రారంభించుకోవచ్చు. కొత్త హ్మ్. వస్తువులు కొనుక్కోవచ్చు. బంగారం కొనుక్కోవచ్చు. హ్మ్. ఏవైనా చేసుకోవచ్చు. శుభ ఓకే. కార్యక్రమాలు ఏవైనా చేసుకోవచ్చు మాఘ ఓకే. పౌర్ణమి రోజు. ఓకే. ఓకే. అద్భుతం. అంత అద్భుతమైన రోజు హ్మ్. మహామాఘి అంటారు. హ్మ్. ఇక ఆ రైట్. రోజు మీకు తగిన విధంగా దాన ధర్మాలు చేయండి. హ్మ్. చాలా మంచిది. దేవాలయాల్లో ముఖ్యంగా హ్మ్. రాగి పాత్ర ఇవ్వండి. హ్మ్. రాగి పాత్ర ఇవ్వటం వల్ల కోరుతుంది. మీకు హ్మ్. శుభం జరుగుతుంది. హ్మ్. ఆ సమయంలో హ్మ్. రవి అవును. పుష్యమి యోగం సమయంలో దేవాలయాల్లో రాగి పాత్ర ఇవ్వండి. అలాగే ఆవు నెయ్యి ఇవ్వండి. హ్మ్. పచ్చ కర్పూరం ఇవ్వండి. ఉప్పు ఇవ్వండి. అలాగే ఉప్పు దీపం పెట్టుకోండి ఆ రోజు చాలా ఉప్పు మంచిది. దీపమా? ఉప్పు ఓహ్! దీపము. హ్మ్. ఎట్లా ఇంట్లో పెట్టుకోమంటారా? ఇంట్లోనే. ఎట్లా ఉప్పు పెట్టుకోమంటారు? ఒక మట్టి పాత్రలో గాని, ప్లేట్‌లో గాని ఉప్పేసి, అందులో కొన్ని లవంగాలు, యాలకులు మీద వేసి, దాని మీద మట్టి ప్రమిద గాని, దీపపు కుందు గాని పెట్టి, ఆవు నెయ్యి వేసి హ్మ్. దీపం పెట్టుకోండి. హ్మ్. చాలా మంచిదనమాట. హ్మ్. అద్భుతం. దాంట్లో రాగికి హ్మ్. సంబంధించి ఏదైనా రాగి కాయిన్ ఉంటే వేసుకోండి ఆ రోజు దీపంలో. ఓకే. ఓకే. చాలా మంచిది. తర్వాత ఆ కాయిన్‌ని ఏం చేయాలి? తర్వాత ఏమీ చేయక్కర్లేదు. హ్మ్. దాన్ని మళ్ళీ మనం కడిగేసుకొని శుభ్రం చేసుకోవచ్చు. పెట్టేసుకోవచ్చు. మంచిదనమాట. ఉప్పుని మాత్రం ఉప్పునేం చేయాలి? ఉప్పుని మాత్రం హ్మ్. తీసి వేసేయాలి. ఎవరు తొక్కని చోట వేసేయాలి. ఓకే. ఖచ్చితంగా. అది. చాలా చక్కగా తెలియజేశారు. చక్కటి ఎనర్జీతో ఉండేటటువంటి రోజిది. చాలా పవర్‌ఫుల్ డేగా వస్తోంది కాబట్టి, ప్రతి ఒక్కరు రవి పుష్యమి యోగాన్ని వినియోగించుకుంటూ మహామాఘిని కూడా అవును. ఖచ్చితంగా చాలా చక్కగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.